మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. చాలు, స్తోత్రం చెప్తామా? ఇంకా బిగ్గరగా మారు మనస్సు పొందుడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ప్రకటించడం మొదలుపెట్టారు. ఏం చేయడం మొదలుపెట్టారు? ప్రకటించటం మొదలుపెట్టారు. దేని నిమిత్తమై ప్రకటించారంటే మారు మనస్సు నిమిత్తమై. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒక మనిషి మారాలంటే, ఒక మనిషి మార్పు చెందాలంటే, ఒక మనిషి మారు మనసు పొందాలంటే యేసు క్రీస్తు ప్రభు వారే నేరుగా బిడ్డను దర్శించాలి. స్తోత్రం చెప్పండి, ఇంకా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని దర్శిస్తే తన మనసులో, తన జీవితంలో, తన ఆలోచనలో, తన నడవడికలో, సమస్తములో కూడా ఏమవుతుంది? మారు మనసు వస్తుంది. మారు మనసు వస్తుంది. మారు మనసు కలిగి జీవించగలుగుతాడు. మారు మనసు కలిగి బ్రతకగలుగుతాడు. మారు మనసు అనేది మనిషిలో గనక లేకపోతే మనిషి మూర్ఖుడై తిరుగుతాడు. మారు మనసు అనేది మనిషికి లేకపోతే మనిషి ఏ విధంగా తయారవుతాడు చెప్పండి? మూర్ఖుడిగా తిరుగుతాడు. మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. నువ్వు మార్పు చెందితే, నేను చూసిన వారు ఒకప్పుడు వీడు ఒక రవిడి, ఇప్పుడు మార్పు చెందాడు. మనం ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. ఈ లోకం ఒక మాయ తెలుసుకున్నాను, ఏది నా సొంతము అని ఆ పాట టైటిల్ పెట్టి అనేక మంది డాన్స్ మాస్టర్లేమి, తర్వాత గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాళ్ళేమి, ఇంకా అనేక మంది చెప్పుకుంటూ పోతే చాలా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వీరందరూ ఎవరయ్యా అంటే ఒకప్పుడు మూర్ఖులు, దేవునికి వ్యతిరేకులు, దేవుని మనసు అంటే, హృదయం అంటే తెలుసుకోలేనటువంటి వారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్పు చెందారు. స్తోత్రం చెప్పండి. మార్పు చెందారు. చాలా మంది క్రైస్తవుల్లో ఈ మార్పు అంటూ కనబడదు. క్రైస్తవులే, పేరుకు మాత్రమే క్రైస్తవులు. నిజ జీవితంలో వీరి క్రైస్తవ్యం ఉండదు. మారు మనసు పొందినట్టుంటారు, మారు మనసు చెందినట్టుంటారు, బాప్తీసాలు తీసేసుకుంటారు. వీరి హృదయంలో ఏముండదు అంటే, బాప్తీసం తీసుకున్నా, బైబిల్ పట్టుకున్నా, ప్రార్థనకి వెళ్ళా, దేవుని మాటలు విన్నా మారు మనసు ఉండదు. బైబిల్ ఏం చెబుతుందో అది వినరు. బైబిల్ సత్యాన్ని బోధించినప్పుడు అది బోధనగా తీసుకోరు, ఆచరణలోకి తీసుకోరు. బైబిల్లో చెప్పిన మాటలను బట్టి వారి జీవితాలు ఉండవు. వీరెవరయ్యా అంటే మార్పు చెందలేని వారు, మారు మనసు పొందలేని వారు. మన జీవితంలో మారు మనసు అంటే లేకపోతే నువ్వు దేవుడి దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి రావడం అనవసరం. స్తోత్రం చెప్పబేగరగా. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు అంటూ నీ జీవితంలో ఉండాలి. మారు మనసు కలిగి నీ బ్రతుకు ఉండాలి. మారు మనసు కలిగేటువంటి మాట నీ మాట అయి ఉండాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎప్పుడు ఒకే విధంగా ఉండకూడదు, ఎప్పుడు ఒకే విధంగా జీవించకూడదు, ఎప్పుడు ఒకే విధంగా బ్రతకూడదు, ఎప్పుడు ఒకే విధంగా ఉండిపోదు అనుకోకూడదు, ఎప్పుడు ఒకేలాగా జరుగుతుందని అనుకోకూడదు. నువ్వు మారు మనసు పొందితే యేసు ప్రభు వారితో సహవాసం చేసే ధన్యతను పొందుకుంటావు. స్తోత్రం చెప్పు. నువ్వు మార్పు చెందితే యేసు ప్రభు వారి దగ్గర నువ్వు ఒక శిష్యుడిగా నిలబడే అవకాశాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం చెప్పు. యేసు ప్రభు వారి దగ్గర ఆ యొక్క మాటను వినే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. మారు మనసు పొందితే. మారు మనసు పొందడం వల్ల ఎన్ని అవేటంటారు, ఎన్ని పొందుకోగలుగుతావో తెలుసా? మారు మనసు పొందితే ఎంత భాగ్యాన్ని పొందుకుంటావో, ఎంత ధన్యతను పొందుకుంటావో, ఎంత కృప పొందుకుంటావో. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మారు మనసు పొందారు అనుకుంటారు, చర్చికి వచ్చినంత మాత్రాన మారు మనసు పొందారు అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభువే చెప్తున్న మాట ఏంటంటే,
ఇక్కడ ప్రభువే చెప్తున్న మాట ఏంటంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటన మొదలు పెట్టాడు. ఏం మొదలు పెట్టాడు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ప్రజలకు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ ప్రకటించడం మొదలు పెట్టాడు. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించేయండి. బైబిల్లో ఉన్న మాటలు మనం పట్టుకొని అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక రాష్ట్రాలు లేదా అనేక దేశాలు వెళ్ళి ప్రభు గొప్ప దేవుడని, అద్వితీయుడైన దేవుడని, మమ్మల్ని రక్షించిన దేవుడు అనేకులు రక్షించాలని, మమ్మల్ని శాపంలో విడిపించిన దేవుడు అనేకులు శాప పాప బంధకాల్లో నుంచి విడిపించాలని అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్తను మనం ప్రకటించున్నాం. స్తోత్రం చెప్పండి. ఆనాడు ప్రభు చేసినటువంటి పనే ఈ రోజు మనం దేవుని నమ్ముకునే పిల్లలుగా మనం చేస్తూ ఉన్నాం. సువార్తను చేయకూడదు, మీ ప్రభు చెప్పాడా అన్ని వాళ్ళకి ఈ వాక్యం నిదర్శనం చెప్తా ఉన్నా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటించమన్నాడు. ఇదిగో దేవుని రాజ్యము సమీపించుతున్నది, మీరు సిద్ధపడాలి. మరలా దేవుడు రెండోసారి రాబోతూ ఉన్నాడు, మీరు సిద్ధపడాలి. మరలా దేవుడు భూమికి చేరబోతూ ఉన్నాడు, మీరు సిద్ధంగా ఉండాలి అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరలా ఏం రాబోతున్నాడు? త్వరగా. అదిగో యేసయ్య త్వరగా రాబోతూ ఉన్నాడు, సిద్ధపడి ఉందాము మనమంతా. సిద్ధపడి ఉందాం మనము. ఎవరు? అందరం కూడా. స్తోత్రం చేద్దామా? ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. మనంతా కలిసి ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యము సమీపించుచున్నది. సమయము మించిపోతా ఉంది, కాలము మించిపోతా ఉంది. ఇంకా ఉందలే, మారు మనసు పొందొచ్చులే, ఇంకా జీవితం ఉందలే. కొంతమంది అనుకుంటారు, యవన వయసులో ఉన్న పిల్లలు అనుకుంటారు ఇంకా జీవితం ఉందలే, నాకు ఇంకా బోల్డ్ జీవితం ఉంది, ఎంజాయ్ చేయవలసింది చేయాలి, లోకంలో తిరగాల్సింది తిరగాలి, లోకంలో జీవించినట్టు జీవించాలి, లోకంలో బ్రతికినట్టు బ్రతకాలి. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలయ్యా అంటే ఏం చేయాలి చెప్పండి? అప్పుడు మారు మనసు పొందాలి అని అనుకుంటూ ఉంటారు. రేపు దినము నీది కాదు. వాక్యం చెబుతా ఉంది, రేపు దినము నీది కాదు. ఇదిగో నేను మారు మనసు పొందలేను, నేను మారు మనసు చెందలేను, ఎందుకంటే యేసు ప్రభువు వారు చెప్పినట్టు నేను చేయలేను అని చాలా మంది హృదయాన్ని కఠినపరిచేసుకుంటారు. ఏం చెప్తాడయ్యా యేసు ప్రభువు వారు? ఏం చెప్తారు? నీ హృదయాన్ని సరి చేసుకోమంటారు, నీ జీవితాన్ని సరి చేసుకోమంటారు, నీ బ్రతుకుని సరి చేసుకోమంటారు, నీ వ్యక్తిగత స్వభావాన్ని సరి చేసుకోమంటారు, నీ బ్రతుకుని నాశనం చేసుకోవద్దు, చక్కగా కాపాడుకో అని చెబుతాడు. ఇవి మంచి మాటలా చెడ్డ మాటలా? మంచి మాటలకి వీళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభు చెప్పినట్టు నేను వినలేను, యేసు ప్రభు చెప్పినట్టు నేను జీవించలేను, యేసు ప్రభు మాట మా జీవితంలో జరగలేదు, అందుకే మేము మార్పు చెందలేము. కానీ మనిషికి తెలియదు ఏంటో తెలుసా? ఈ భూలోకానికి నువ్వేమీ తేలేదు, ఇక్కడ నుంచి నువ్వేమీ పట్టుకొని చెప్పండి. ఈ భూలోకానికి నువ్వు వచ్చినప్పుడు ఏమీ తేలేదు, అలాగే ఇక్కడ నుంచి ఏది పట్టుకొని పోలేదు. ఎలాగైతే వచ్చినావో అలాగే మరలా వెళ్ళిపోతావు. ఈ మధ్య కాలంలో నువ్వేం చేయబడాలయ్యా అంటే మార్పు చెందాలి, మార్పు చెందాలి. లేకపోతే నీ జీవితము ఇక్కడ హ్యాపీనెస్ గా చక్కగా 60-70 సంవత్సరాలు హ్యాపీగా బ్రతికేవచ్చు. తరతరాలు, యుగ యుగాలు, జగజగాలు అక్కడ ఉంటది. అసలాట ఎక్కడ ఉంటది? పరమంత. నువ్వు చూసి వచ్చేవే? చాలా మంది ప్రశ్న ఇదే, నువ్వు చూసి వచ్చావా? బైబిల్ చెబుతా ఉంది. బైబిల్ ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి స్వయంగా చెబుతూ ఉన్నారు, నరకం ఉంది, పరలోకం ఉంది, జాగ్రత్త. నువ్వు మారు మనసు పొందకపోతే ఎడపోతావో తెలుసా? నరకానికి పోతావు. నరకంలో, నిత్య నరకంలో త్రోయబడబడతావు. అగ్ని ఆరదు, పురుగు సావు.
అది గుప్పున మండుతూనే ఉంటది. మారు మనసు పొందకపోతే నువ్వు అగ్నిలో త్రోయివేయబడతావు. ఇక్కడే ఆప్యాయత అనురాగాలు, ఇక్కడే బావా బామ్మారిది వరుసలు, ఇక్కడే అన్నదమ్ముల వరుసలు, ఇక్కడే చెల్లి అక్క వరుసలు, పైన ఏమీ లేదు. స్తోత్రం చెప్పు. ఏమి ఉండదండి. అయ్యా మా కొడుకు అందులో కాలుతున్నాడయ్యా అంటే ప్రభు అంటాడు, నీ ఎక్కడ ఏవి అక్కడ జ్ఞాపకానికి రావు. తెలుసా మీకు? ఇక్కడ ఏవి అక్కడ జ్ఞాపకానికి రావు. నువ్వు మారు మనసు పొందితే దేవుని కుడి పార్శ్వమున కూర్చోబెడతాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది మారు మనసు పొందక విచ్చలవిడిగా జీవిస్తూ విచ్చలవిడిగా బ్రతుకు దేవుని నామానికి, తల్లిదండ్రులకి, కుటుంబానికి తలవంపులు తెచ్చేటువంటి పనులు చేస్తూ చాలా మంది ఏం చేస్తున్నారయ్యా అంటే వారి జీవితాలు వారే స్మాష్ గా, వారి జీవితాలు వారే పాడు చేసుకుంటూ, వారి జీవితాలు వారే నష్టపరుచుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందండి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మారు మనసు పొందండి. మారు మనసు పొంది మారు మనసు పొందడమే కాదు, ఇంకా అక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి? పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొంది అని ప్రకటన చేయించున్నాడు. స్తోత్రం చెప్దామా? అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి తెరుద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త వినాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ మారు మనస్సు పొందండి. ఏ మనసు? ఏ మనసు అమ్మా? కాలం ఏమైపోతుంది? సంపూర్ణంగా ముగించబడుతూ ఉంది. కొద్ది రోజుల్లో ఇది ఏమైపోద్ది? ముగించబడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. నీవు నేను కూడా ఏమై ఉండాలంటే సిద్ధపడే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా నిజం చెప్తున్నాను, దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడికి ప్రాణం మీద ఆశ ఉండదు. మీకు ఎవరు తెలుసా? దేవుని మీద ఆశ పెట్టుకునే వానికి ప్రాణం మీద ఆశ ఉండదు. ప్రాణం మీద ఆశ ఉన్న వానికి దేవుని మీద ఆసక్తి ఉండదు. అవునా కాదు చెప్ప? ఎందుకో తెలుసా? చాలా మంది భక్తులు దేవుడి గురించి మన యేసుక్రీస్తు ప్రభువారున్న బైబిల్లో రాసినటువంటి మాటలు పట్టుకొని చనిపోయినా నేను స్వర్గానికి చేరుతాననే విశ్వాసముతో వారు చనిపోవడానికి కూడా వెనకాడరు. నేను చనిపోతే పరలోకం చేరుదు, మనం చనిపోతే పరలోకము చేరుతాం. కానీ మారు మనసు లేని వారికి, లేదా దేవుని కొరకు తెలియలేని వారికి, ఆ దేవుడు అంటే ఆషామాషిగా ఏదో నామకార్థంగా కొలిచే వారికి ఇది తెలియదండి. ప్రాణం పోయేసరికి ఏమవుతారంటే అల్లల్లాడిపోతారు. సొంత మనుషులు ఇంట్లో మనిషి చచ్చిపోతే బాధ ఉంటది, కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చనిపోయిన వారింటికి వెళ్ళి మనం నవ్వాలంట. చనిపోయిన ఇంటి వారి కాడికి వెళ్ళి ప్రలాపించేవానికంటే నవ్వడం మంచిది. పుట్టినోడి దగ్గరికి వెళ్ళి నవ్వే కంటే ఏడడం మంచిది. ఇదంతా రివర్స్గా కనబడుతుంది కదా. మరి ఇప్పుడు అంతా రివర్సే కదా మనిషి. ఇది కూడా రివర్సే. ఎందుకు రివర్స్ తెలుసా? మనిషి చెప్పింది చేయడు, వీడు రివర్స్ చేస్తాడు. మనిషి ఎప్పుడు దేవుడు చెప్పింది చేయడు, రివర్స్ చేస్తాడు. అలాగే ఇది కూడా అలాగే తయారై పుట్టినప్పుడేమో
నవ్వుతారు. ఏడాల. చచ్చినప్పుడేమో ఏడుస్తారు, నవ్వాలి. ఎందుకు నవ్వాలని చెప్పాడంటే అక్కడ మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. రేపు మరలా నేను తనను పరలోకంలో చూడబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ముందు వెనక అవుతుందండి చావని. ఎవరు ఇక్కడ ఉండేవారు లేరో. ఇది ఎవ్వరికి నా సొంతం లేదు. ఇల్లు నా సొంతం, ఆ భూమి నా సొంతం, ఇది నా సొంతం, అది నా సొంతం. నీ భ్రమంతా అదే. బ్రతకడానికి భౌతిక సంబంధమైనవి కావాలి కాబట్టి ఇక్కడ నిజం చెప్తున్నాను, దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు చనిపోయినను ఆడెప్పుడు కూడా, ఆ కుటుంబం ఎప్పుడు కూడా చెల్లాచెదరం అయిపోరు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, ఎంత మంచి జరుగుతుంది కదా. తన కుటుంబంలో తన భార్య మీడియా ముందుకు వచ్చి అన్నది, నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, మీరును క్షమించండి. స్తోత్రం చెప్పండి. ఏంది ఇంత నిరీక్షణ? ఆమె ఏడవలేదా? వాళ్ళ బిడ్డలు ఏడవలేదా? వాళ్ళ కుటుంబం ఏడవలేదా? వాళ్ళ బంధుమిత్రులు ఏడవలేదా? వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వారు ఏడవలేదా? వాళ్ళ సంఘ బిడ్డలు ఏడవలేదా? ఎంతమంది పని వారిని పెంచాడు, వారు ఏడవలేదా? ఏంది నిరీక్షణ అంటే, ఆ సిస్టర్ గారికి తెలుసు ఏమనంటే, ఒక రోజు నా భర్త నేను పరలోకంలో చూడబోతున్నాను. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు. ఇదండి నిరీక్షణ. అందుకనే సంతోషంగా బరియల కార్యక్రమాన్ని జరిగిస్తారు. ఆమెను చెప్పండి. సంతోషంగా ఏం కార్యక్రమం జరిగిస్తారు? బరియల కార్యక్రమాన్ని జరిగిస్తారు సంతోషంగా. ఎందుకంటే నా భర్త భూమి మీద బ్రతికినప్పుడు మారు మనసు కలిగి బ్రతికాడు. నా భర్త భూమి మీద ఉన్నప్పుడు చక్కగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. తప్పక నా దేవుడు అత్యున్నత సింహాసనంపై ఆయన నా భర్తను కూర్చోబెడతాడని నమ్మకంతో తన భార్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను క్షమిస్తున్నా, మీరు క్షమించండి. స్తోత్రం చెప్పి. ఇదేండి దేవుళ్ళో ఉన్నటువంటి ఆధారం, దేవుళ్ళు ఉన్న సపోర్ట్ ఏంటంటే, నేను చనిపోయినానో నాకేం పర్వాలేదు అనేటువంటి నిరీక్షణ. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈ నిరీక్షణ మన యందు సిగ్గుపరచదు. సిగ్గుపరుస్తుందా? నువ్వు చక్కగా బ్రతికి చూడు, నువ్వు దేవుళ్ళు ఎదుగు చూడు, దేవుళ్ళు బలపడు, దేవుళ్ళు స్థిరపడు, మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, చక్కగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు. కాలనుకోకుండా నువ్వు చనిపోతే తప్పక నువ్వు పరలోకంలోనే ఉంటావు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా నువ్వు వెనక ముందు అవుతుంది. కొద్ది సంవత్సరాల తర్వాత నీ చుట్టాలు, నీ బంధువులు, నీ అక్కలో, నీ చెల్లెలు వస్తారు. ఎక్కడికి? నీవు కూర్చుండే ప్లేస్కి. స్తోత్రం చెప్పు. ఇది నిరీక్షణ. అందుకని బరియల కార్యక్రమం ఎలా చేస్తారు? సంతోషం, ఆనంద యాత్ర. ఇది ఆత్మీయ ఏ యాత్రట అంటే, ఆ పాటకు అర్థం ఏంటి? సంతోష యాత్ర, ఇది సమాధాన యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. స్తోత్రం చెప్పండి. చూడండి, యేసుతో నూతన పరలోక యాత్ర. ఏ యాత్ర ఇది? యెరూషలేము అనగా పరలోకం అని అర్థం చేసుకో. యేసుతో నూతన అంటే యేసుతోని ఈయన నూతనంగా అక్కడికి ఏం చేయబడుతున్నాడు? వెళ్ళబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పు. ఆనందమైన యాత్ర. అందుకే చనిపోయినప్పుడు నువ్వేం బాధపడలేని అవసరం లేదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని బాధపడకుండా ఉండగలమా? కాస్తైనా హృదయం గాయపరచబడుతుంది కదా, కాస్తైనా హృదయంలో ఆ గాయం ఉండిపోద్ది కదా. మొన్న మా మేనమామ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. మా మేనమామ వాళ్ళ అబ్బాయి చనిపోతే రేపు ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. ఆ అబ్బాయి తన జీవితంలో కొన్ని పదుల సంఖ్యలో డ్రైవర్స్ని తయారు చేశారు. తినడానికి తిండి లేని వారిని తీసుకెళ్లి డ్రైవర్లు తయారు చేశారే, బ్రతకండ్రా అని చెప్పాడు. చాలా మందికి ఉపాధి కల్పించాడు. చాలా మందికి ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. పేదవారిని ఆదరించాడు.
తిండి లేని వారికి తిండి పెట్టాడు. ఎంత మంచి మనసు అంటే నాకు తెలుసు ఆ మంచి మనసు ఏంటో. ఎంతో మందికి మంచి మంచి ఉపాధిని కల్పించాడు. ఇలాగా ఈ ఈ ఈ నోట్లో పడి సొంగల కారణాలు కూడా తన దగ్గర చేర్చుకొని ఆ సొంగలు తుడిచి టిఫిన్ పెట్టేవాడు. నీకు తెలియదు, నాకు తెలుసు. ఎంత మంచి మనిషి అంటే, ఎంత మంచి లక్షణాలు ఉన్నాయంటే తనకి, ఎంత మంచిగా జీవించాడంటే తనకి, ఎంత మంచిగా బ్రతికాడంటే తాను. జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత మంచిగా జీవించాడంటే నాకు తెలుసు. అలాంటి వ్యక్తి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే, నువ్వు భూమి మీద ఎంత మంచి చేసినా మారు మనసు పొందకపోతే నువ్వు నిచ్చి నరకానికి తప్పదు. ఎవ్వరైనా కాదు. ఎన్నో 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 కార్యక్రమాలు, అనాథులకి భోజనాలు పెట్టడం, అనాథాశ్రమాలకి భోజనాలు పెట్టడం, రోడ్ల మీద వారికి భోజనాలు పెట్టడం, అడుక్కున్న వారికి అన్నదానం చేయడం, ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు. కానీ నీ జీవితంలో మారు మనసు అంటూ లేకపోతే గనక వేడపోతావో తెలుసా? నిత్య నరకానికి. ఎన్నో చేయొచ్చు కానీ నువ్వెన్ని చేసినా నీ జీవితంలో మారు మనసు లేకపోతే గనక పరలోక రాజ్యము నీది కానే కాదు. కాదు. నువ్వు ఇక్కడే ఎంతైనా ఇక్కడే సరి చేసుకోవాలి. మరలా రెండో ఛాన్స్ అంటూ నీకు ఉండదు. నువ్వు ఇక్కడే సరి చేయబడాలి. నువ్వు చేసిన ప్రతి పొరపాటు ఇక్కడే ఒప్పుకోవాలి. నువ్వు చేసిన ప్రతి తప్పు ఈ భూలోకంలోనే ఒప్పుకోవాలి. నువ్వు చేసిన ప్రతి ఒక్క దరిద్రమైన పని దేవుడి సన్నిధిలో ఇక్కడే ఒప్పుకోవాలి. ఇక్కడ ఒప్పుకోకుండా నువ్వు చనిపోయావు అంటే తిన్నగా నరకానికి పోతున్నట్టే. అగ్ని ఆరదు. రెండే రెండే దారులు, ఏ దారి కావాలి మానవ? ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. పరలోకం కావాలా పాతాళం కావాలా అని ఒక కాలం మనం మనుషులు అడిగితే, నాకు పాతాళం కావాలి, పాతాళం పోతాను అంటారు వీళ్ళు. ఏం కావాలంటారు? పాతాళమే కావాలి. ఎందుకు? సుఖము, సంతోషము, హ్యాపీనెస్. మనిషి జీవితంలో హ్యాపీనెస్ కోరుకుంటూ ఆడబోతాడు అంటే నరకానికి పోతాడు. కాస్త కష్టపడు, కాస్త శ్రమపడు. యేసుప్రభు వారు చెప్పినట్టు చెయ్యి. యేసుప్రభు వారు చెప్పినట్టు జీవించు, చెప్పినట్టు బ్రతుకు, చెప్పినట్టు ఉండు, చెప్పినట్టు నడుచుకో. నీ జీవితము మార్పు చెందకపోతే అప్పుడు అడుగు స్తోత్రం చేయాలి. నువ్వు ఏడికెళ్తావో తెలుసా? ఏడికెళ్తావు తెలుసా? మారు మనసు పొందేవారు ప్రతి ఒక్కరూ ఏడికెళ్తారు చెప్పండి? పరలోకాన్ని. ఆమెను చెప్పండి. చాలా మంది జీవితాల్లో ఏంటంటే మారు మనసు అంటూ ఉండదు, మారు మనసు అంటూ కలగదు, మారు మనసు కలిగి జీవించలేరు, మారు మనసు కలిగి బ్రతకలేరు. అయ్యా అమ్మా, ఎక్కడున్నంత వరకే జాగ్రత్త. నీ ప్రతి పొరపాటు ఏడొప్పుకోవాలి భూలోకంలోనే. మరలా నీకు ఛాన్స్ అంటూ ఉండదు. దిగంబరిగానే పుట్టావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. పడదామా? దిగంబరిగానే పుట్టావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంటరా విన్నడు. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంటరా విన్నడు. నీ వెంటరా విన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా.
అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. స్తోత్రం చెప్పండి. మనం దిగంబరిలుగా వచ్చాము, మరలా ఎలా పోతాం? దిగంబరులుగానే పోతాం. ఎంతో బంగారం పెట్టుకోవచ్చు నువ్వు, ఎన్నో నగలు పెట్టుకోవచ్చు నువ్వు, ఎన్నున్నా ఏవి పట్టుకెళ్ళా. ఒక సమాధి కార్యక్రమాన్ని పోతే ఆ ముసలావిడ పాపం ఎంతో కష్టపడి, ఇంతకుముందు మీకు చెప్పిన మాట, ముసలావిడ ఎంతో కష్టపడింది, ఎంతో శ్రమ పడింది. అయ్యో నా కొడుకులు అడుక్కొని తినకూడదు, నా కొడుకులు హ్యాపీగా జీవించాలి, నా కొడుకులు నా కూతురు హ్యాపీగా బ్రతకాలి అని తన రెక్కల ముక్కలు చేసుకొని హ్యాపీగా కష్టపడి సంపాదించి పోగు పెట్టి తన లాస్ట్కి చనిపోయేసరికి మామూలుగా ఒంటి మీద ఉన్న బంగారం తీసేశారు. శవాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టుకోమంటే పెట్టుకోరు, కానీ శవం మీద ఉన్నటువంటి లోపల పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారు? మళ్ళా ఎవడు చూడలేని సీక్రెట్ లాకర్, చచ్చిపోయిన తర్వాత. అదే శవాన్ని పెట్టుకోమని ఎంత ఆశో ధనం అంటే డబ్బు అంటే, ఎంత ఆసక్తో ధనం అంటే డబ్బు అంటే. శవాన్ని పెట్టుకోరు, కానీ శవం మీద ఉన్నటువంటి వాటి కావాలి. మనిషి ముఖ్యమా, బంగారం ముఖ్యమా? ఇప్పుడు బంగారం ముఖ్యం. అయితే ఆ వ్యక్తి మీద ఉన్న బంగారం అంతా తీసి పారేశారు. కొంతమంది అన్నారు, ఇంత సంపాదించింది కదయ్యా, ఒక ముక్కుపొడకు వదిలేస్తే తప్పేమొచ్చింది, ఇంత పోగు పెట్టింది కదయ్యా, ఆ చిన్న ముక్కపొడకు వదిలేస్తే తప్పేమొచ్చిందని పెద్దలు అని అలా అనుకున్నారు. అనుకున్న తర్వాత సరే అనేసి ఆ శవాన్ని మోసుకెళ్ళి వెళ్ళారు. శవాన్ని మోసుకెళ్ళిన తర్వాత బరియల్లో తీసుకెళ్ళాము. మొత్తానికి ఆ శవాన్ని కప్పెడతా ఉన్నాం. కప్పెట్టడానికి తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్గా ఎవరైనా చూస్తే చూడండి అంటే ఎంతలోనే ఒక తాగుబోతు అల్లుడు వస్తే అప్పుడు అల్లుడు ఏమంటాడు, మా అత్తకి బంగారం ఏముండకూడదు, తీసిపారేయండి ఏమంటాడు, తీసిపారేయండి అన్నాడు అన్నమాట. అంటే మేమన్నాం, నాయన ప్రతిదీ ఒకటి తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకున్నారు ఆల్రెడీ, ఈ చిన్న ముక్కుపొడికే కదా ఎంత సంపాదించింది, దాన్ని నువ్వు ఏం చేసుకుంటారు అంటే, అదా నేను చెప్పింది మీరు చేస్తారా, ఊగేస్తున్నాడు. ఓపిక లేదు, ఊగేసి అంటున్నాడు, నేను చెప్పినట్టు చేస్తారా చేయరా అనేసి. అంటే మేమేం చేస్తాం, వాళ్ళ కుటుంబస్తులు ఏమని చెప్తే బాధపడతారు. సరే మీ ఇష్టం అనేసి అన్నాను. మొత్తానికి ఆ బురద మంచి వర్షం ఒకటి పడుతుంది ఆ రోజు. వినాలి, జాగ్రత్త, నిద్రపోతుంది, వినాలి. మంచి వర్షం, ఆ గోతులు దిగినాడు, కొత్త ప్యాంట్ వేసుకొని, ఇంకా మైకు లేదు కింద దిగేశాడు. గోతులో దిగేసి ఆ ముక్కుని ఇలా పట్టుకొని ఇలా నలిపేసి ఇలా పీకినాడు. అంతే, పీకేసి లాగేసి ఈసారి కప్పెట్టా అంటున్నాడు అనమాట. అంటే నేను ఊరే ఇచ్చోడా, ఎంత సంపాదించి కూడబెట్టి పెట్టిందిరా, కనీసం ఆ ముక్కు కూడా నువ్వు వచ్చలేదు అంటే చూడు బంగారం మీద ఎంత మోజో బంగారం. ప్రేమైనటువంటి దేని బిడ్డారా, పాపం కనీసం మొలతాడు కూడా లేకుండా అంటే ఆవిడ ఎలాగొచ్చింది, మొలతాడు ఉండి వచ్చిందా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా. అంటే నువ్వు ఎలాగైతే వచ్చావో భూమి మీదకి అలాగే పోతావు, ఏమీ పట్టుకెళ్ళే. అది నాది, ఇది నాది, ఇది నేను సంపాదించిన, ఇది నేను కూడబెట్టినా, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి. ఎవరయ్యా సంపాదించింది? ఏం కావాలి నీకు? పట్టుకెళ్ళగలుగుతావా? ఒకటి ఏటో తెలుసా? నువ్వు పట్టుకెళ్ళగలుగుతావు, ఒక్కటి మాత్రం పట్టుకెళ్ళగలుగుతావు, నీ మంచి జీవితాన్ని, మారు మనసు పొందినటువంటి జీవితాన్ని అక్కడ సాక్షిగా పట్టుకెళ్ళగలుగుతావు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. అంటే ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, చాలా జాగ్రత్త మీరు వింటే అర్థమవుతుందా మీకు? ఈ భూలోకానికి మనం దిగంబరులుగా వచ్చినాం,
మరలా పోతావు. నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు ఎక్కడ చేరుతావో తెలుసా? నిత్య నరకం. అది ఎవరైనా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. బైబిల్లో లాజరు, ధనవంతుడు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. లాజరుకి బోల్డ్ డబ్బు ఉంది, ధనవంతుడి బోల్డ్ డబ్బు ఉంది. ఆ రొట్టె మొక్కలను విరుచుకుంటూ కుక్కలకు పడేసినట్టుగా లాజరుకు పడేసేవాడు. లాజరుకి రొట్టె మొక్కలు ఎలా పడేసాడు? కుక్కకు విసిరినట్టు విసిరేవాడు. ఇద్దరు మంచి స్నేహితులు, అవునా కాదు? స్తోత్రం చెప్పండి. లాజరు కురుపులతో ఉండేవాడు. అలాంటిది ఈ ధనవంతుడు బాగా సంపాదించుకొని ఒక రోజు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇదంతా నీకే. దేనికి అలవాటు పడిపోయాడు మనిషి? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇదంతా నీకే, ఈ ఆస్తి అంతా నీదే, తాగి అంత తాగుతా. కొంతమంది అంటారు కదా, సంపాదించుకొని ఏం చేస్తారు? ఎంజాయ్ చేయి. ఎక్కడ ఎంజాయ్? ఏ ఎంజాయ్ చేయమంటున్నాడు? తాగుడితో ఎంజాయ్ చేయి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయి, సిగరెట్లతో ఎంజాయ్ చేయి, సినిమా షికారులతో ఎంజాయ్ చేయి అని చెబుతున్న వాళ్ళు ఎక్కువైపోవడం బట్టి పాడైపోతున్న వాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు. ఎంజాయ్కి అలవాటు పడి మారు మనసు లేని బ్రతుకుతూ, మారు మనసు లేని జీవితం జీవిస్తూ, మారు మనసు లేనటువంటి బ్రతుకులో మునిగిపోతూ వారి జీవితాలు వారు ఏం చేసుకుంటారో తెలుసా? సర్వనాశనం చేసుకొని లాస్ట్కి చనిపోయేసరికి, అయ్యా ఎందుకురా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావంటే, నువ్వు బాగున్నప్పుడు చెప్పావా? వాడు చక్కగా బ్రతికినప్పుడు చెప్పావా? రే జాగ్రత్తగా ఉండాలరా, జాగ్రత్తగా బ్రతకాలరా, జాగ్రత్తగా నడుచుకోవాలరా, జాగ్రత్తగా ఉండాలరా నానా. ఇలా బ్రతికితే మన లైఫ్ బాగుంటది, ఇలా జీవిస్తే మన బ్రతుకు బాగుంటది, ఇలా బ్రతికితే మన యొక్క జీవితంలో దేవుడు మన మిరాకిల్స్ చేస్తాడని ఏ రోజైనా దేవుడి సన్నిధికి తీసుకొచ్చావా పిల్లల్ని? వాళ్ళు పాడైపోడంటే ఏమంటారు తెలుసా? మనం చనిపోయిన వ్యక్తిని అడగా, ఎంతమందికి దారి చూపించినవరా, ఎంతమందికి దారి చూపించినావు? నీ బ్రతికేమైంది? వాళ్ళంతా బాగానే ఉన్నారు, నువ్వు మాత్రం చచ్చిపోయినవరా అంటే వాడికి చెప్పినా నేను ఏమని చెప్పాను తెలుసు? బావా వద్దు, ఒకప్పుడు నీతో నేను తాగేవాడిని, నీతో నేను తిరిగేవాడిని, నీతో నేను జీవించేవాడిని, నాకు తెలుసురా, వద్దురా, అవన్నీ నేను విడిచిపెట్టి యేసుప్రభు నా సొంత రక్షకుడుగా నేను స్వీకరించాను రా, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది అని ఎన్నో మార్లు నేను అతనితో బండి మీద వెళ్ళినప్పుడు చెప్తూ ఉండేవాడు. ఏమని చెప్పేవాడు తెలుసా? పాస్టర్ గారు, నేను పాస్టర్ గారిని అయిన తర్వాత నా పాస్టర్ గారు అని పిలిచేవాడు, నేను మానేశా అని అబద్ధాలు చెప్పుకుంటూ ఎక్కడ చూసినా అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. రోజు కోపం వచ్చింది, అరే నువ్వు చనిపోయేలా ఉన్నావురా, చూపించుకోరా, నువ్వు చనిపోయేలా ఉన్నావురా, చూపించుకోరా అని ఎన్ని పర్యాయములు నేను చెప్పుకుంటాను అంటే నాకేం అవ్వదు బావా, నీ స్ట్రాంగ్ ఏమనేవాడు, ఇది ఐరన్ బాడీ బావా అనేవాడు. పాపం మనిషే లేకుండా పోయింది, మనిషే లేకుండా పోయాడు. దన్నము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఇప్పుడు దాన్ని మనం రివర్స్ పాడాలి. ఏమండి? ఆరోగ్యం నీకుంటే అందరూ వస్తారు, ఆరోగ్యమే లేకపోతే దరికెవ్వరు రారు. అంతేనా కదా? మనిషి అంటూ ఉంటే, అమ్మా నిర్మలా బాగున్నావా అంటారు, కాస్త మంచం మీద పడి అయ్యో అంటారు తప్ప ఎవ్వడు నిన్ను బ్రతికించలేడు సుమా, ఎవ్వరు నిన్ను లేవనెత్తలేరు సుమా. అప్పుడు అనుకుంటా, అయ్యో ఎంతమందికి ఎంత సాయం చేసినా ఈరోజు నాకు ఎవ్వడు సాయం చేయలేదు, నా బ్రతికి ఏంటి ఇలాగైపోయింది, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, అయ్యో అనుకొని
వారి జీవితం ఏమనుకుంటారో తెలుసా? బాధతో, వేదనతో. ఈయన కలిగి ఉన్న రోగం కంటే ఈ బాధ ఎక్కువైపోయి చచ్చిపోతారండి. చెప్పాను, రే చచ్చిపోతావరా, మాట వినరా అంటే, లేదు బావా, ఇది ఐరన్ బాడీ. ఏమైపోయింది ఐరన్ బాడీ? ఒక్క నిమిషంలో ఏమైపోద్ది? దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, నీ ఆశ తనలో చూసి పరితపించిపోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, నీ ఆశ తనలో చూసి పరితపించిపోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య మార్గం విడిచి నరకం వెళ్ళిపోతావా. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చి కన్నీటిగా. మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఒక్క నిమిషంలో నీ శరీరం ఏమైపోద్ది? మరి బిడ్డా, దయచేసి చెప్తున్నా, ఈ వాక్యము ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా ఒకవేళ వినడానికి నువ్వు ప్రయాసతో కూర్చున్నట్లయితే విను. దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందినాను, పాప క్షమాపణ పొందినాను, క్షమించబడతావు, మరణం నుండి తప్పించబడతావు. మరణపు అంచుల్లోంచి దేవుడు నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు ఆయన. స్తోత్రం చెప్పు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, అయ్యా చిన్న పెద్ద. కుల మతాలు అడ్డం కావు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నరులారా తిరిగి రండి అని. అంతే, ప్రాణం పోసేది ఆయనే, నీ ప్రాణం తీసేది. ఒకవేళ నీకు ప్రాణ భిక్ష పెట్టేది కూడా ఆయనే. జాగ్రత్త. మర్చిపోయి తిరుగుతున్నావు, మారు మనసు లేక తిరుగుతున్నావు, మారు మనసు పొందక తిరుగుతున్నావు, మారు మనసు కలిగి లేకుండా జీవిస్తున్నావు, మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావు. ఎందుకు వస్తుంది శాపము? ఎందుకు వస్తుంది కీడు? ఎందుకు వస్తుంది దోషము? ఎందుకు వస్తుంది రోగము? నీ జీవితంలో మారు మనసు ఉంటే ఎందుకు వస్తుంది నీ దరిదాపుల్లోకి మరణము? నీ జీవితంలో మరణానికి నువ్వు ఆసన్నం అవుతున్నావు అంటే నీ జీవితంలో పాపం పెరిగిపోతా ఉంది. పాపం పెరిగిపోతా ఉంది. పాపం కలిగి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, పాపం కలిగి నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నీ జీవితంలో అనేకమైన ఒత్తిడికి గురైపోతున్నావు. పాపం మనిషిని ఏం చేస్తుందో తెలుసా? రోమా 6:23 ప్రకారము పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ పాపం పండిపోయిందిరా అంటారు లోకస్తులు. ఏమంటారు? పాపం పండిపోయిందిరా అంటారు. ఎస్, పాపం పండింది. ఆ పాపాన్ని తప్పించడానికి మన ప్రభు ఉన్నాడా లేదా? స్తోత్రం చెప్పి. ఆ పాపాన్ని నుండి తప్పించడానికి పర్రమందు నుండి ఇహలోకానికి వచ్చి నీ పాపం నా పాపాన్ని క్షమించాడు. ఆ పాపము ఎంత చేసినా ఎన్ని చేసినా ఆయన ఈజీగా క్షమించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇటువంటి శక్తిమంతుడు మన దేవుడు. ఆమేన్ చెప్ప. ఇటువంటి బలవంతుడైన దేవాది దేవుడు మనకుండగా మనకు భయం ఎందుకు? మనకు దిగిలేదు. మరణం చూసి భయపడిపోతున్నాం.
కానీ హఠాత్తుగా చనిపోయారనుకో దుఃఖపడినేమి అవసరం లేదు, బాధపడిన అవసరం ఏమి లేదు. ఎందుకో తెలుసా? ఒక రోజు మరలా మనం ఆయన్ని కలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు అనేది మన జీవితంలో నిలబడకపోతే, ఉండకపోతే నువ్వు మరణానికి దగ్గరైపోతూ ఉన్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మాట నేను చూపించి ముగింపు చేస్తాను. లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయము 3వ వచనం. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఈ మాట నాతో చెప్పండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పొందకపోతే నువ్వు నశించిపోతావని రూఢిగా చక్కగా వాక్యం చెప్తావు. నువ్వు మారు మనసు పొందకపోతే నశించిపోతావు, చెడిపోతావు, పాడైపోతావు, విచ్చలవిడిగా తిరుగుతావు, విచ్చలవిడిగా జీవిస్తావు, విచ్చలవిడిగా బ్రతుకుతావు. భయం ఉండదు, భక్తి ఉండదు, ఏమీ ఉండదు. నీ జీవితం నీ ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, ఇలాగే అయిపోతావు. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి ప్రతి ఒక్కరు. ఏ పొరపాటు చేయలేదనడానికి వీలు లేదు, ఏ తప్పు చేయలేదనడానికి వీలు లేదు. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామమున బాప్తిజం తీసుకో. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. అపోస్తుల కార్యం 2:38 ప్రకారం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు బాప్తిజం పొందుకుంటే అక్కడ నీ పాపాలు క్షమించబడతాయి. ఆమేన్ చెప్పు. నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొందుతో నీ ప్రతి పాపం కొట్టివేయబడుతుంది, నీ ప్రతి శాపం కొట్టివేయబడుతుంది, నీ ప్రతి దరిద్రత కొట్టివేయబడుతుంది, నీ ప్రతి కలిగి ఉన్న ప్రతి ఒక్క దరిద్రతలో ఉన్నటువంటి పాపంలో ఉన్నటువంటి మోజుతనం అంతా కొట్టివేయబడుతుంది. ఇక్కడ నుంచి నీకు ఏమవుతుందంటే సమస్తము నూతనం. అక్కడ నుంచి నీ జీవితం ఏమైపోద్ది? నూతన పరచు. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమాయ. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమాయ. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నలో, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నలో, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమాయెను. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిజం పొందుకున్న వాటిని మన జీవితం ఏమైంది? పాత జీవితం గతించిపోద్ది. ఇంకా అక్కడ నుండి మన జీవితం నూతనమైన జీవితాన్ని దేవుడిస్తాడు. అరే నాన్న, ఇప్పటి వరకు ఎలాగో బ్రతికినాం, అది నాకు అనవసరం. ఇదిగో మరలా నీ జీవితానికి నూతన భవిష్యత్తుని ఇస్తున్నా, నూతన ఆరోగ్యాన్ని ఇస్తున్నా, నూతన కృపనిస్తున్నా, నూతన ధన్యతనిస్తున్నా, నూతన భాగ్యాన్ని కలుగు చేస్తున్నా. ఇదిగో నువ్వేం చేయాలో తెలుసా? నూతనంగా ఇక్కడ నుంచి నీదంతా, నీ శరీరంలో ప్రతి ఐటమ్ నూతన పరచబడింది. నీ జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో ప్రతిదీ కూడా నూతనంగా మారింది. కాబట్టి ఇక్కడ నుంచి నూతనంగా బ్రతకడం నేర్చుకో. బాప్తిసం తర్వాత నూతనంగా బ్రతకడం నేర్చుకో అని చెప్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా,
ఇప్పుడు మనం నూతనంగా బ్రతికే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమె చెప్పండి. మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే ఇహలోకములో నేను ఉండిపోవడమే కాదు, ఈ లోకంలో చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం నీది కాదు, నాది కాదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ప్రార్థన చేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. అందరు కళ్ళు మూసుకుందామా? అందరూ మోకరైతే ఒకసారి. ఈ వాక్యం విన్న నీవు నిజంగా వాక్యం విన్నట్లయితే కన్నీరు కాచకుండా అసలు ఉండలేదు, వేదన చెందకుండా నువ్వు అసలు ఉండలేదు, బాధపడకుండా నువ్వు అసలు ఉండలేదు. ఒకసారి మనస్సారా హృదయపూర్వకంగా, ప్రభువా నేను మారు మనసు పొందకపోతే నా జీవితం ఇలా ఉందా? మారు మనసు పొందకపోతే నా బ్రతికిలుగా ఉంటుందా? అయ్యా నీకు దగ్గరగా జీవిస్తానయ్యా, నీ దగ్గరగా బ్రతుకుతానయ్యా, నీ దగ్గరగా ఉంటానయ్యా, నీ దగ్గరగా ఉంటానయ్యా. ప్రభువా నన్ను హత్తుకో, నన్ను దర్శించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించి నాయన. మీకు వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని మారు మనసులో పొందవా, మారు మనసులో పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని మారు మనసులో పొందవా, మారు మనసులో పొందవా. దిగంబరిగానే పుట్టావు నీవు, దిగంబరిగా పుట్టావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంటరా వెన్నడు. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంటరా వెన్నడు, నీ వెంటరా వెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని మనసులో పొందవా, మారు మనసులో పొందవా. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి అని దేవానికి వందనాలయ్యా. ప్రభువా ఇంతవరకు మారు మనసు కొరకు అనేకమైన విషయాలు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు. మారు మనసు పొందితే ఏ విధంగా ఉంటారు, మారు మనసు పొందితే ఏ విధంగా జీవించగలుగుతాము, మారు మనసు పొందితే ఏ విధంగా బ్రతకగలుగుతాము, మారు మనసు పొందితే ఏ విధంగా నడవగలుగుతామో ప్రభు మీరు తెలియజేసినందుకు వందనాలు. ఇదిగో నాయన నీ దైవవాక్కును విడుదల చేస్తున్నారు. ప్రతి ఒక్క హృదయంలో ఈ యొక్క మాటలు భద్రపరిచి ఉన్నారు. వారి జీవితంలో, వారి యొక్క ఆయా బ్రతుకుల్లో నేను మారు మనసు పొందాలని ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూసి నిర్ణయం తీసుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలు, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి మన ప్రార్థన చేయండి. మారు మనసు పొందడానికి మార్గాల ద్వారా తెరవండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. నీ మేలులు, నీ కృపాని, దయాన్ని, సంకల్పం మాతో ఉంచి నడిపించి మహిమయు ఘనతయు ప్రభావం పొందమని తండ్రి ఇదిగో ప్రభు వాక్యమైన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి పేరు పేరు చెప్పని దీవించాలని యేసు క్రీస్తు వారి నామం పేరట ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.